ద సన్ ఆఫ్ గాడ్ అపియర్డ్ ఫర్ దిస్ పర్పస్, టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ డెవిల్. సాతాను యొక్క క్రియలను, వాడు చేసే కుతంత్రాలను, వాడు కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే, దేవుని పిల్లలం ఈ లోకంలో ఏ కులములో ఉన్నా, ఏ మతములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ వృత్తి కలిగి ఉన్నా, రంగు భేదము లేకుండా, వృత్తి భేదము లేకుండా, హోదా భేదము లేకుండా, ప్రాంత భేదము లేకుండా, ఏ భేదము లేకుండా మనుషులందరూ కూడా దేవుని పిల్లలు. మనుషులందరూ ఎవరు? దేవుని పిల్లలు. ఈ దేవుని పిల్లలను దేవునికి దూరం చేయాలి. దేవునికి ఏం చేయాలి? దూరం చేయాలి. దేవుని నుండి వీళ్ళను దూరం చేయాలి. వీళ్ళు దేవునితో ఉంటే సంతోషంగా ఉంటారు, వీళ్ళు దేవునితో ఉంటే ఆనందంగా ఉంటారు, వీళ్ళు దేవునితో ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, వీళ్ళు దేవునితో ఉంటే సమాధానంగా ఉంటారు, వీళ్ళు దేవునితో ఉంటే అన్ని విషయాల్లో వృద్ధి పొందుతారు, అభివృద్ధి చెందుతారు, ఆశీర్వదించబడతారు. వీళ్ళు ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండకూడదు. వీళ్ళు దూరంగా ఉంటే అన్ని రోగాలు, వీళ్ళు దేవునికి దూరంగా ఉంటే సమాధానం ఉండదు, వీళ్ళు దేవునికి దూరంగా ఉంటే ఎప్పుడు కొట్లాట్లు, ఎప్పుడు దేవునికి దూరంగా ఉంటే అన్ని లోటులు, అన్ని అవసరతలు, ఎంతో కష్టపడి అందరినీ నేను దూరం చేయాలి. అలాంటి పరిస్థితుల్లో మనుషులందరూ, దేవుని పిల్లలు అనబడుతున్న అందరూ ఉండాలన్నదే అపవాది కోరిక, అపవాది ఇష్టం. ఇలాగన మందిరానికి రావడం ఎవరికి ఇష్టం లేదు? అపవాదికి ఇష్టం లేదు. అందుకే వాడు రానివాడు. ఎక్కడికి రానివాడు? మందిరానికి రానివాడు, దేవుని దగ్గర రానివాడు. ఎక్కడికైనా సినిమాకి పోతానంట హ్యాపీగా అందరితో కలిసి పోయేటట్టుగా అవకాశం ఇస్తాడు. మందిరానికంటే వాడు రానివాడు. ఎందుకంటే మందిరంలో వస్తే మనం ఏం చేస్తాం? పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం. అలా ఆరాధిస్తే ఆయన దీవెనలు మన మీద కుమ్మరించబడతాయి. అలాగనే మన మీద ఆయన దీవెనలు కుమ్మరించబడితే మనం సంతోషంగా ఉంటాం. మనం సంతోషంగా ఉండడం వానికి ఇష్టం లేదు. ఎవరికి? అపవాదికి. అందుకే వాడు మనల్ని ఎప్పుడు చూసినా చెడ్డవాటి మీద మనసు నిలిపేటట్టుగా దేవునికి ఇష్టం లేని పనులు చేయిస్తాడు. ఆదామును అవ్వను కూడా తోటలో మోసం చేసింది వాడే. తోటలోకి వెళ్ళి ఆదాము అవ్వల్ని మోసం చేసి దేవుని పోలికలో ఉన్నవాడిని, దేవుడు ఎక్కువనా దేవుని దూతలు ఎక్కువనా? దేవుడు ఎక్కువనా దేవుని దూతలు ఎక్కువనా? దేవుడే ఎక్కువ. వీళ్ళు ఆల్రెడీ ఎవరి పోలికలో ఉన్నారు? దేవుని పోలికలో ఉన్నారు. ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ దేవుడు మనల్ని సృష్టించాడు. ఆయన స్వపోలికను బట్టి మనల్ని సృష్టిస్తే వీడు అపవాది వచ్చి ఏం చేశాడంటే, మీరు ఆ పండు తింటే దేవదూతల వలె అవుతారన్నారు. వీళ్ళు దేవదూతలు అంటే ఏందో అనుకొని మోసపోయి తిన్నారు. ఉన్న ఆ మహిమదేహం అంతా పోయింది. అంతకుముందు వారికి ఏం లేవు, వస్త్రాలు లేవు, మహిమదేహంతో కప్పబడ్డారు. సిగ్గు అనేది వారికి తెలియదు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వాళ్ళకు సిగ్గు అనేది తెలిసింది. ఒకరినొకరు దూరంగా పారిపోయి దాక్కున్నారు చెట్ల మధ్యలో. అలాంటి దాక్కునేటువంటి పరిస్థితిని తీసుకొస్తాడు అపవాది. హల్లెలూయా. కానీ మనం అందరం కూడా దేవునిలో ఏమవ్వాలి? ఉండాలన్నదే దేవుని కోరిక. అందుకే ఆయన దిగొచ్చినాడు. ఆయన అపవాది కార్యాలను లయపరచడానికి దిగొచ్చాడు.